అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. నమస్కారం అందరికీ. నేను కార్తికాని, ఒక సర్టిఫైడ్ హఠయోగా అండ్ ప్రాణాయామ టీచర్. మనం సూర్య నమస్కారం ఎలా చేయాలో చూస్తున్నాం. వయసుగా ఉన్నోళ్ళు, 60+ ఉన్నోళ్ళు, మోకాలు బెండ్ కానోళ్ళు, వాళ్ళు ఎలా చేద్దామో అని ఆలోచిస్తుండొచ్చు. ఈ వీడియోలో అదే డీకోడ్ చేద్దాం. మీరు 60+ ఉన్నా, నీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా, నీ పెయిన్ ఉన్నా, మీరు సూర్య నమస్కారాలు చేయొచ్చు. ఒక చైర్ తీసుకొని దాని మీద కంఫర్టబుల్గా కూర్చోండి. మరీ సోఫా సెట్ లాగా చాలా కుషన్ ఉన్న చైర్ వద్దు. రెగ్యులర్ చైర్ లేక రెగ్యులర్ స్టూల్ మీద కూర్చొని నీస్ని స్ట్రైట్గా పెట్టుకొని కంఫర్టబ్లీ మీ ఫీట్ గ్రౌండ్ మీద పెట్టండి. ఫస్ట్ ఆసనాకి హ్యాండ్స్ ఇన్ నమస్కార. మనం బ్రెత్ని మళ్ళీ గుర్తుంచుకుందాం. లాస్ట్ 2 వీడియోస్ లాగానే ఎవ్రీ మూమెంట్ బ్రెత్తో పాటే చేద్దాం. ఫస్ట్ ఆసన నమస్కారాసన. సెకండ్ ఆసనాలో మనం చేతులు మెల్లగా ఊపిరి పీల్చుకుంటూ పైకి తీసుకెళ్దాం. ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ కాండి. మీకు చైర్ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ని తీసుకొని బెండ్ కాండి. సెకండ్ ఆసనాకి చేతులు జెంటల్గా పైకి తీసుకెళ్దాం. మీకు వీలైతే జెంటల్గా బ్యాక్ బెండ్ చేయండి. చైర్ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ని తీసుకొని కూడా పైకి చూసుకుంటూ వెనక్కి బెండ్ కావచ్చు. ఎగ్జేల్ చేసుకుంటూ 2 చేతులు కిందికి చేసి ఫార్వర్డ్ బెండ్ అవుదాం. ఇక్కడ మెల్లగా సపోర్ట్ తీసుకోవచ్చు, తొందర ఏం లేదు. ఇదొక ఫ్లెక్సిబిలిటీ కాంపిటీషన్ కాదు, జెంటల్ ఆసన అంతే. థర్డ్ మూమెంట్కి ఒక లెఫ్ట్ నీ పట్టుకొని మెల్లగా నీని చెస్ట్ దగ్గర తెచ్చుకుందాం. మీరు కావాలంటే దాన్ని చైర్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ హగ్ చేసుకొని స్పైన్ని స్ట్రేట్గా పెట్టుకుందాం. మళ్ళీ ఫోర్త్ ఆసనాకి కాలు కిందికి పెట్టేసి మళ్ళీ ఒక ఫార్వర్డ్ బెండ్. సిక్స్త్ ఆసనాకి మళ్ళీ రైట్ లెగ్ తీసుకొని దీన్ని కూడా పైన పెట్టుకొని హగ్ యువర్ నీ. సిక్స్త్ ఆసన మళ్ళీ ఒక ఫార్వర్డ్ బెండ్ చేసి ఇన్హేల్ చేసుకుంటూ 2 చేతులు మళ్ళీ పైకి తీసుకువెళ్ళి ఒక నమస్కారాలు ఇక్కడ పెట్టి బ్యాక్ బెండ్ చేసుకుందాం. సెవెంత్ ఆసన బ్యాక్ టు నమస్కార. ఈ సేమ్ ఆసన మీరు రిపీటెడ్లీ చేస్తే ఒక సీక్వెన్స్ తయారవుతుంది. మీరు చైర్ని ఆధారంగా తీసుకోవచ్చు, బ్లాక్స్ని ఆధారంగా తీసుకోవచ్చు, లేక ఎంత వీలైతే అంతనే బెండ్ కావచ్చు. నో ఫోర్స్ఫుల్ మూమెంట్స్. పొజిషన్ చేంజ్. సైడ్ వ్యూ. చైర్లో స్ట్రైట్గా కూర్చొనుండి చేతులు పైకి తీసుకున్నప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ చెవుకి చేయికి సేమ్ డిస్టెన్స్. మీ చెవు ఇంకా చేయి ఒకటే లైన్లో ఉంటే మీ బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. అదే ఆధారంగా ఉంచుకొని బ్యాక్ బెండ్ చేస్తే బ్యాక్ మీద ఎక్కువ లోడ్ పడదు. ఫేస్ వెనక్కి తీసుకోకుండా లేక చేతులు చాలా వెనక్కి తీసుకోకుండా ఇన్ లైన్ విత్ యువర్ ఇయర్స్ ఉంచుకొని జెంటల్గా బ్యాక్ బెండ్ చేయండి. ఇక్కడికి చైర్ ఆసన, చైర్ సూర్య నమస్కారాస్ ఫినిష్ అయినాయి. 2 more ఆసనాస్ ఇప్పుడు చూద్దాం. వెరీ బేసిక్ అగైన్. ఇది ఎవరైనా చేయొచ్చు. మీ వయసు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, మీకు జాయింట్ పెయిన్స్ ఉన్నా లేకపోయినా నేను వేరియేషన్స్ చెప్తాను. ఫస్ట్ ఒక బేసిక్ ఆసన చూద్దాం. బద్ధకోనాసన అంటే బటర్ఫ్లై పోజ్. 2 కాళ్ళని ఎంట పెట్టుకొని హీల్స్ని కనెక్ట్ చేసి ఎంత దగ్గర వీలైతే అంత దగ్గర తెచ్చుకొని బటర్ఫ్లై వింగ్స్ లాగా ఫ్లాప్ చేద్దాం. అంతే. ఈ ఫ్లాప్ చేసేటప్పుడు మీ స్పైన్ని స్ట్రైట్ ఉంచుకోండి. చాలామంది వంగిపోతారు. ఒకవేళ మీ కాలు ఇక్కడి వరకే వస్తున్నా పర్వాలేదు, దాన్ని ఫోర్స్ఫుల్గా లోపల తేకండి. నీ స్పైన్నే ఉంటున్నా పర్వాలేదు, దాన్ని ఫోర్స్ఫుల్గా కిందికి చేయకండి. మెల్లమెల్లగా కంటిన్యూస్లీ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్లీ హిప్ జాయింట్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే
వెయిట్ లాస్ అన్నది ఒట్టి బెల్లీ ఫ్యాట్కి కాదు కదా. మనం వెయిట్ లాస్ లెగ్స్లో, బ్యాక్లో, ఈ అన్ని ఏరియాస్లో చూస్తాము. యోగా ఒక ప్రాక్టీస్ ఎట్లా అంటే ఆల్ బాడీ పార్ట్స్ని కనెక్ట్ చేస్తుంది. స్లోలీ ఒక 50 టైమ్స్ అలా ఫ్లాప్ చేసిన తర్వాత, లేక ఒక 2 మినిట్స్ మీరు ఫ్లాప్ చేసిన తర్వాత వీలవుతే మెల్లగా రిలాక్స్ చేయండి. మీ ఎల్బోస్ని యూస్ చేసి, మీ 4 ఆర్మ్స్ని యూస్ చేసి ఈ థైస్ని స్లోలీ ప్రెస్ చేయండి. మీకు ఏదైనా షార్ప్ పెయిన్ ఫీల్ అవుతుంటే ఇమ్మీడియట్లీ వెనకకు తీసుకునే జర్క్ మూమెంట్స్ ఇవ్వద్దు. పెయిన్ ఫీల్ అవుతున్నా మెల్లగా రిలీజ్ చేయండి. మెల్లగా కాలు రిటర్న్ తెండి, పర్వాలేదు. అంతవరకు మన గోల్ ఇక్కడ ఏంటంటే మనం నీస్ని కిందికి తీసుకెళ్తున్నాం, ఈ పెల్విస్ ఫ్లోర్ని ఓపెన్ చేస్తున్నాం, స్పైన్ని ఎలాంగేట్ చేస్తున్నాం. ఎవరికైతే వీలవుతుందో వాళ్ళు మెల్లగా ఫార్వర్డ్ బెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చేతుల్ని వదిలి ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఒక ఫ్యూ బ్రెత్స్ ఉండి జెంటల్గా మళ్ళీ వెనక్కి వచ్చి స్లోలీ బోత్ ద నీస్ ఎంట తీసుకొని మంచిగా హక్ చేసుకోండి. బాడీకి ఒక పెద్ద థ్యాంక్ యూ చెప్పుకొని మంచిగా ఫ్లోర్తో మసాజ్ ఇచ్చుకోండి. ఎవరైతే కింద కూర్చోలేరు, మీకు నీస్ల పెయిన్ ఉన్నా, 60+ ఉన్నా బెడ్ మీద కూర్చొని చేయొచ్చు. మీ కాలు అంత దగ్గర రాకపోయినా దూరం పెట్టుకొని చేయండి, పర్వాలేదు. ఇక్కడే కూర్చొని డీప్ బ్రీదింగ్ చేయండి. మెల్లమెల్లగా రోజు ప్రాక్టీస్ చేస్తుంటే 1 ఇంచ్ బై 1 ఇంచ్ కాలు దగ్గర వస్తాయి. ఇక్కడికి బద్ధకోనాసన ఫినిష్ అయింది. ఇప్పుడు మనం ఇంకో స్మాల్ ఆసన చూద్దాం, శిశుపాలాసన. ఇవన్నీ ఆసనాలు చాలా సింపుల్ అనిపిస్తున్నాయి, కానీ మనం ఒక 1-2 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ వర్క్ అవుతాయి. శిశుపాలాసన కోసం మనం ఒక నీ ఫోల్డ్ చేసుకుందాం, ఇంకో లెగ్ని ఒక బేబీగా పట్టుకున్నట్టు మీ పాదంని మీ ట్రైసెప్ మీద లేక మీ ఎల్బో ప్లేస్లో పెట్టుకొని ఇంకో చేయితోని హక్ చేసుకోండి మీ నీని. ఇక్కడ కూడా మనం న్యాచురలీ బెండ్ అవుతాం, కానీ ట్రై టు కీప్ యువర్ స్పైన్ స్ట్రేట్ ఉంచి ఒక బేబీని రాక్ చేసినట్టు మీ లెగ్ని కూడా రాక్ చేయండి. ఇది ఒక 1 మినిట్ ప్రాక్టీస్ చేద్దాం. ఎవరికైతే నీ ఫోల్డ్ అవ్వలేదో, ఇంత దూరమే ఉంటుందో పర్వాలేదు, ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు పట్టుకొని రాక్ చేయండి. దీంతో మీ హిప్ జాయింట్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ లెఫ్ట్ నీ ఫోల్డ్ కాకపోతే అది స్ట్రేట్ ఉంచుకొని కూడా చేయొచ్చు. ఎంత వీలైతే అంత దీన్ని పైకి తీసుకొచ్చి జెంటల్గా దీన్ని రాక్ చేద్దాం. మీకు మీ గ్లూట్స్లో, మీ థాయిలో స్ట్రెచ్ ఫీల్ అవుతుంది. పెయిన్ఫుల్గా ఉంటే రిలాక్స్ చేయండి, ఇక్కడ ఉంచండి కాల్ని, చాలు. ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ సేమ్ ప్రాసెస్. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్తో శిశుపాలాసన. శిశు అంటే బేబీ, పాలాసన అంటే రాకింగ్. దీనితో మన రెండు ఆసనాలు ఇవాళ ఫినిష్ అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ కాంపిటీషన్ కాదు. యోగాతోని మన బాడీని మనం అర్థం చేసుకుంటున్నాం, మన బ్రెత్ని మనం అర్థం చేసుకుంటున్నాం. సో మీతో ఎంత వీలైతే అంతనే చేయండి. ఫోర్స్ఫుల్ మూమెంట్స్ చేయొద్దు. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.